ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మరి గొప్ప విలువైన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో మరి స్తుతిస్తున్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో చిన్న తలంపు పిల్లల మీ సముఖంలోనికి తీసుకుని రావాలని నేను మరి ఆశపడుతున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీరందరూ కృపలో భద్రపరచబడి ఉన్నారని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలా చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటును. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఇక్కడ దావీదు భక్తుడు తన స్వ అనుభవం నుంచి అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్, తన యొక్క అనుభవం నుంచి రాస్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడంటే, నా దేవుడు నాకు చెవియొగ్గాడు, నా దేవుడు నా మొర్ర ఆలకించాడు. మన దేవుడికి ఒక పేరు ఉందో తెలుసా అండి? అదేంటో తెలుసా? ప్రార్థన ఆలకించేది. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరం నీ దగ్గరికి వస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. పిల్లలు, ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుడు చెవియొగ్గాడు, నా మొర్ర ఆలకించారు అని అంటూ, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. తనకు స్తోత్ర రూప క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. ఎన్ని కార్యాలు ఇక్కడ కనబడుతున్నాయి పిల్లరా. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. పిల్లరా, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. నరకము, పాపము, మరణకరమైన వ్యాధులు, భయంకరమైన తెగుళ్ళలో నుండట ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అది మొదటిది. రెండవది, నిలబెట్టిన తర్వాత ఏం చేశాడట? నీ పాదాలు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరిచాడు. అక్కడితో వదలలేదు. నీ నోట స్తోత్ర రూపం క్రొత్త కీర్తన, స్తుతులు, స్తోత్రాలు నీ నోటిలో ఉంచాడు. నిన్ను స్తుతించే బిడ్డగా దేవుడు చేశాడు. ఈ మేడ్ యూ అండ్ మీ టు వర్షిప్ హిమ్. ఆయన కనపరచేటట్లుగా ఆయన చేసిన అద్భుతాలు 1, 2 పిల్లల 2020 సంవత్సరం మార్చి నెలలో మొదలైన ఈ కరోనా వైరస్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ దినాలన్నిటిలో కూడా దేవుడు నిన్ను, నన్ను, మీ కుటుంబాలను, మా కుటుంబాలను, పిల్లలు మన సంఘాలను, సహవాసాన్ని, సకల పరిశుద్ధులను క్షేమంగా దేవుడు తన కృపలో దాచిపెట్టాడు పిల్లలు. అయితే ఈ కార్యాలన్నిటికీ సీక్రెట్ పైన టాప్లో రాశాడు. అదేంటి తెలుసా? యెహోవా కొరకు సహనముతో ఏం చేశానంట? కనిపెట్టుకొని ఉంటేనే. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే, ఐ వెయిటెడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ పేషెంట్లీ. పిల్లరా, వెయిటెడ్ అన్నది వెయిటింగ్, కనిపెట్టుట, దేవుని సన్నిధిలో కనిపెట్టుట, ఆయన సన్నిధిలో ఆయన వైపు ఆశతో చూచుట. పిల్లరా, దేవుని వాక్యం రాయబడింది, ఇజ్రాయేలు నీ దేవుడిని యెహోవాను నమ్ముకో. యాకోబు, నీ దేవుని మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు, మనుషులనైనా నమ్ముకోవద్దు, రాజుల్ని, మనుషుల్ని నమ్ముకోవద్దు. చూడండి దేవుని వాక్యంలో 146వ దావీదు కీర్తనలో ఉందన్నమాట. 146వ దావీదు కీర్తనలో చాలా బ్యూటిఫుల్ మాట ఉంది పిల్లలు. 3వ వచనం చదువు. 146, 3 కలగదు. వారి మట్టిపాలవుతారు. ఈ మాట విన్నారా? ఎవనికి యాకోబు దేవుడు, మన ప్రభు అయిన యేసు సహాయుడవుతాడో, ఎవడు తన దేవుడని యెహోవా మీద, యేసయ్య మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. ఎందుకో తెలుసా?
నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆశ పెట్టుకున్న దేవుడు, నువ్వు ఆధారపడిన దేవుడు ఎలాంటి దేవుడు? 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివ్వాడు. ఆమేన్. He stands on his word always. He is not a man to say lies. అబద్ధమాడడానికి ఆయన నరుడు కాదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఈరోజు దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావా? దేవుని కొరకు సహనంతో కనిపెడుతున్నావా? మనుషుల కొరకు కనిపెడుతున్నావా? మనుషులు సహాయం చేస్తారనుకుంటున్నావా? రాజులు సహాయం చేస్తారు, మంత్రులు సహాయం చేస్తారనుకుంటున్నావా? వారిని నమ్ముకోవద్దు. వారి ప్రాణములు వెడలిపోతాయి. వారు మనుషులే కాబట్టి వారి ప్రాణాలు వెడలిపోతే వారి మంటిపాలు అవుతారు. వారి సంకల్పాలు, వారి ప్రణాళికలు అన్ని నశించిపోతాయి. మన దేవుడైన ప్రభు మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 17:7 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. 17వ అధ్యాయం 7వ వచనం. ఆమేన్. గట్టిగా చదువు, మరలా చదవనమ్మా. మరలా 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నీకు ఆశ్రయముగా ఉండును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా? మనుషులు పట్టుకుంటున్నావా? ఆశ అయిన రాజు ఎవరిని పట్టుకున్నాడట? వైద్యులను పట్టుకున్నాడట. ఆశ వైద్యులను పట్టుకున్నాడు. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వైద్యులకు నేను వ్యతిరేకం కాదు, మెడిసిన్స్కి నేను వ్యతిరేకం కాదు, ట్రీట్మెంట్స్కి నేను వ్యతిరేకం కాదు. కానీ మనం ఆశ్రయించాల్సింది, మనం నమ్ముకోవాల్సింది, మనం కనిపెట్టాల్సింది మన దేవుడైన ప్రభువు మీదే. ఎవడైతే వాడు దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ఉంటాడో వాడు ఎలా ఉంటాడంట? 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వెట్ట కలిగిన వేడి కలిగిన భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరం అంటే జీతాలు లేని సంవత్సరం, పనులు లేని సంవత్సరాన్న, పిల్లరా ఏ ఆధారం లేని ఆ సంవత్సరాన్న, ఇబ్బందుల్లో, లాక్డౌన్లో చింతనుందదు, కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాట్ ఏ గ్రేట్ గాడ్. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడట. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆనుకుంటున్నావా? దేవుని కొరకు సహనంతో కనిపెడుతున్నావా? ఎవరైతే, నేను కొన్ని మాటలు, దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో వారి జీవితాలు, ఎవరైతే దేవుని మీద ఇంగ్లీష్లో వెయిటింగ్ అని ఉంది, దేవుని మీద ఆధారపడతారో వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో కొన్ని మాటలు నేను మీకు మరి క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. 69వ కీర్తన 6వ వచనం చూడండి. 69వ కీర్తన 6వ వచనం. 69వ కీర్తన 6వ వచనం చదువు. ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి, పిల్లలు నీ కొరకు కనిపెట్టుకున్న వారికి సిగ్గు కలగనీయకము. దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో, దేవుని మీద ఎవరైతే వెయిటింగ్ ఆన్ గాడ్, ఆన్ ద లార్డ్, దేవుని మీద ఎవరు ఆధారపడతారో వారినట దేవుడు సిగ్గుపరచడంట. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. పిల్లరా, నువ్వు ఆనుకున్నావు, నువ్వు ఆధారపడ్డావు, నువ్వు ఆశ్రయించావు, నువ్వు ఆరాధిస్తున్నావు, నీవు ప్రేమిస్తున్నావు నీ దేవుణ్ణి, ఆయన నిన్ను సిగ్గుపరచడు. He will never put into you shame. యోవేలు గ్రంథం 2:27. యోవేలు గ్రంథం 2:27. యోవేలు గ్రంథం 2:27. తీసిన వారు అందరూ చదవండి, చూడండి దేవుని వాక్యాన్ని. 2:27. 2:27. ఇజ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నా జనులకి ఎన్నడూ సిగ్గునొందరు. మై పీపుల్ నెవర్ బి పుట్ ఇన్ టు షేమ్. లేరా, నా ప్రజలు ఎన్నడూ సిగ్గునొందరు అంటున్నాడు ప్రభువు. యెషయా గ్రంథం 45:17. యెషయా 45:17 కూడా చూడండి. నేను సిగ్గుపరుస్తాడు అనుకున్నావా? నిన్ను అవమానానికి అప్పగిస్తాడు అనుకుంటున్నావా?
యెషయా 45:10. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు, విస్మయం పొందకయు నుందురు. ఆమేన్. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడరు, ఎన్నటెన్నటికీ విస్మయం అందరు. అరే ఎందుకు ఇది అలా జరిగింది అని అనుకోరంట, సిగ్గు పొందరంట. ఎంత గొప్ప దేవుడు అంటే, కనిపెట్టుకునేవారు ఎవరో సిగ్గునందరు. ఈరోజు నువ్వు దేవుని కొరకు కనిపెట్టు, దేవుని మీద ఆధారపడు. లేవికాండం 26వ అధ్యాయం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో ఎంత బ్యూటిఫుల్ మాటలు చెప్తున్నాడో ఒకసారి చూడండి. లేవికాండము 26వ అధ్యాయం. మీ బైబిల్స్ అన్ని ఓపెన్ చేసి చూడండి. 26వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు. మీరు నా కట్టడలను నడుచుకుని, మీరు నా కట్టడలను నడుచుకుని, 2వ వచనం కూడా 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను అని చెప్తూ ప్రభు ఏమన్నాడో చూడండి ఒకసారి. మీరు నా కట్టడలను నడుచుకుని, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని, నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన, మీరు అలా ప్రవర్తిస్తే దేవుడు అంటున్నాడు, నేను మీకు ఎలాంటి కార్యాలు చేస్తానో, మిమ్మల్ని అన్యజనులు ఎదుట ఎలా నిలబెడతానో చూడండి అంటూ ఆయన చేయబోయే కార్యాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. 4వ వచనం నుండి, నేను మీకు వర్షం ఇస్తాను, మీ భూములు మీకు పంటనిస్తాయి, కరువు కాటకాలు రావు, మీ పొలములో చెట్లు ఫలించును, మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా పూజిస్తారు, భయము లేకుండా నిర్భయముగా. చూడండి ఎక్కడ చూసిన భయమే. వేర్ ఎవర్ యూ సీ ద ఫియర్ ఆఫ్ డెత్, భయం, మరణ భయం. పిల్లరా పరుగులు తీస్తున్నారు మనుషులు, హాస్పిటల్కి పరుగులు. పిల్లరా గుండ్ల మీద చేతులు వేసుకుని పరుగులు. పిల్లరా అంబులెన్స్లు ఖాళీ లేవు, మెడికల్ షాపులు ఖాళీ లేవు, మెడికల్ డిపార్ట్మెంట్ ఖాళీ లేవు. ప్రజలు మరణ భయం పట్టేసింది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు నా కట్టడలు అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి, నన్ను సంతోషపెట్టి నా కొరకు మీరు బ్రతికితే మీరు ఎలా ఉంటారంటే నిర్భయముగా జీవిస్తారు. 6వ వచనం, నేను మీకు క్షేమం కలుగు చేస్తాను. మీరు పడుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పీడకలలో ఏ ఆందోళన రాదు మీకు, ఎవడు మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. ఖడ్గం రాదు, మీరు మీ శత్రువులు తరుముతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే కరోనా దాని తాతతో చెప్పుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఎంతమందిని ప్రభు కరోనా వ్యాధిగ్రస్తులు ప్రభు స్వస్థపరిచాడు. ఒకవేళ నా మాటలు వింటున్న వాళ్ళు మీలో ఎవరైనా కరోనాతో పీడించబడుతుంటే యేసు నామములో ఇప్పుడే ప్రవచిస్తున్నాను, మీకు నెగిటివ్ వచ్చును గాక. ఆమేన్. మీలో ఉన్న ఆ యొక్క వైరస్ని యేసు నామములో శపిస్తున్నాను, యేసు నామములో ముక్కలుగా విరగొడుతున్నాను. వాటిని యేసు నామములో మేము బంధిస్తున్నాం, గద్దిస్తున్నాం. మా కుటుంబ సమేతంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఖడ్గము రాదు. 7వ వచనం, మీరు మీ శత్రువులను తరుముతారు, వారు మీదట ఖడ్గము చేత పడిదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. హల్లెలూయా. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింప చేసి మీతో నేను చేసిన నిబంధనను ఏం చేస్తానంట, స్థాపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మై కవెనెంట్ విత్ యూ. ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చి అనుజనులు ఎదుట మనల్ని ఏం చేస్తాడట, తల ఎత్తుకునే వరకే చేస్తాడు. ఆమేన్. నిన్ను సిగ్గుపరచడు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడు సిగ్గునొందడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 33వ కీర్తన చూడండి. నమ్ముకుంటే లేకపోతే మరి కనిపెడితే ఏం చేస్తాడు. కీర్తన 33:21. 33:21. మన ప్రాణము
యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయమును, ఆయనే మన సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. అయ్యా దేవా, మీ కొరకు కనిపెడుతున్నాం, నీ మీద ఆధారపడుతున్నాం. నీ కృప మా మీద నుండును గాక. అక్కడ 21, 22 వచనాల్లో దేవుని కొరకు కనిపెట్టే వారికట దేవుడట 3 ఇస్తాడట. ఒకటి సహాయము, రెండవది కేడుముగా ఉంటాడు, మూడవది కృపిస్తాడట. నమ్ముతున్నారు ఈ మాటలు? దేవుని మాటలు పిల్లలు ఎంతో నమ్మదగినవి. నీ ధర్మశాస్త్రము ఎంతో నమ్మదగినదని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు కనిపెడితే దేవుడు నీకు సహాయముగా ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వైపు ఆశతో నువ్వు కనిపెట్టినప్పుడు ఆయన నీకు కేడముగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. 40వ అధ్యాయం యెషయా 40వ అధ్యాయం 31 వచ్చిన యెషయా 40వ అధ్యాయం 31 వచ్చిన See and read it. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు లేకపోతే కనిపెట్టేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపుతారు, పైకి ఎగురుతారు, అలిసిపోరు, పరిగెత్తుతారు, సమస్యలకు పోరు, నడిచిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టేవారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారట? నూతన బలం పొందుకుంటారు. నీ చంద్రుడు క్షీణించడు, నీ సూర్యుడు క్షీణించడు, నీ చంద్రుడు అస్తమించడు. పిల్లరా, దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందరు. న్యూ స్ట్రెంగ్త్. ఇప్పుడే దేవుడు నీకు నూతన బలం ఇస్తున్నాడు. ఆమేన్. కాలేబు అంటున్నాడు, ఆ రోజు మోషే నన్ను కాదేశు బర్నియాలో నుండి పంపించినప్పుడు నాకు ఎంత బలమో నేటికి 85 సంవత్సరాల వయసులోడంట నాకు హెబ్రోను పర్వతాలు ఇవ్వు, నేను జయిస్తాను శత్రువులు అంటున్నాడు. నూతన బలం, పరిశుద్ధాత్మ బలం, ఇక్కడ దేవుని వాక్యం ద్వారా వచ్చే బలం, నూతన బలం నీకు ఇస్తారు. ఇంకా ఏమన్నానంటే వారు పక్షిరాజుల వల్ల రెక్కల చాపి పైకి ఎగురుతారు, అలిసిపోరు, సొమ్మసిల్లరు, పరిగెత్తుతారు, నడిచిపోతారని దేవుని వాక్యంలో రాయబడింది. కనిపెడితే దేవుడు నిన్ను ఎలా చేస్తాడో చూడండి, ఎలాంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడో మీరు చూడాలని దేవుని వాక్యంలో. ప్రియులరా, మరి కీర్తన గ్రంథం 37:9 ఒకసారి చూడండి. కీర్తన కనిపెడితే ఎలాంటి కార్యాలు ప్రభు చేస్తాడో. 37:9. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు ఏం చేస్తారంట? దేశమును స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కొరకు కనిపెట్టేవారు? దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు, ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారు. అదే 37వ అధ్యాయం 34వ వచనం కూడా చూడండి. 34వ వచనం కూడా యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆమేన్. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. He will exalt you. నీవు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. ఏం స్వతంత్రించుకుంటావు? దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆరోగ్యము, సదాకాలం నుంచి దీర్ఘాయుష్యు. Praise the Lord. You are going to conquer. You are going to occupy. More than conquerors అని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం మనం నిన్న చూసాం, మరలా 4వ వచనంలో చూస్తున్నాం. ఆయుష్యమని అనుగ్రహించున్నా. ఎలాంటి దీర్ఘాయు బట్ట? సదాకాలము నిలుచు దీర్ఘాయువు. దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. అదే కీర్తన 61:6 చూడండి. 61:6. రాజునకు దీర్ఘాయువు కలగజేయదు గాక, అతని సంవత్సరములు దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక, అతని కాపాడుటకై కృపా సత్యము నియమించును. నీకు దీర్ఘాయువు కలగజేసి ప్రభు ఏం చేస్తాడు? నిన్ను కాపాడడానికి కృపా సత్యములు నియమిస్తాడట. ఆమేన్. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు.
నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హీ విల్ చార్జ్ ఏంజల్స్ ఓవర్ యూ. తన దూతలను ఎత్తి పట్టుకుంటారు. పిల్లలు ఏ వైరస్, ఏ వ్యాధి, ఏ రోగం, ఏ సమస్య, ఏ శోధన నేను తాకకుండా దేవుడు కృపా సత్యములు నియమిస్తాడు. నీకు దీర్ఘాయుష్ ప్రవహిస్తాడు. పిల్లరా కనిపెట్టుకునే వారికట చూడండి కార్యం సఫలం చేస్తారంటే యెషయా 64:6 ఉందన్నమాట. ముగించుకుందాం. యెషయా 64:6 చూడండి. 64:4 తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయ మరి ఏ దేవుని ఎవరు ఈ కాలము చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. తన కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో తన కొరకు కనిపెట్టుకున్న వారికి దేవుడు కార్యాలు సఫలం చేస్తాడు అన్న విషయం అట మనం ఆరాధిస్తున్న యేసు ప్రభులోనే జరిగిందట. అలాంటి కార్యం ఇంకెవరైనా ఎప్పుడైనా ఎన్నడైనా చేశారన్న విషయం వినబడలేదంట. స్తోత్రం చెప్పండి. యేసు నీలాంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా? మనలాంటి మనం ఆరాధిస్తున్న రక్షకుడైన యేసయ్య లాంటి రక్షకుడు ఎక్కడైనా ఉన్నాడండి? పిల్లలు ఎంత గొప్ప దేవుడు అండి. మన రక్షకుడిగా, మన నాయకుడిగా, మన కాపరిగా, పిల్లరా మరి మన కొరకు విజ్ఞాపన చేసి విజ్ఞాపన కర్తగా, పిల్లరా మన నాయకుడిగా, యజమానుడిగా, కాపరిగా, ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఎందుకో తెలుసా? ఈ కార్యాలు ఎందుకు చేస్తారో తెలుసా? నీవు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి, నీవు ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి నిన్ను విడిచిపెట్టడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన ఆనుకున్నావు కాబట్టి, ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి, కనిపెట్టావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఈ రాత్రి ఈ వాగ్దానాల చేత, ఈ మాటల చేత మీరందరూ బలపరచబడాలని కోరుకుంటున్నాను. నేను సిగ్గుపడనీయడు. నీ కొమ్మును పైకి లేవనెత్తాడు. నేను క్షేమంగా ఉంచుతాడు. గొప్ప క్షేమము, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం దేవుడు మీకు అనుగ్రహించి మీ మీద దాడి చేయడానికి, మీ మీద పొంచి ఉన్న ఆ శత్రు సమూహాలను తరిమివేసి మీకు గొప్ప విజయాన్ని ఇచ్చి నెమ్మది, సమాధానం, ఆయుష్, ఆరోగ్యాలు, దీర్ఘాయుష ప్రభు మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ఎస్, ఓపికతో కనిపెడదాం. అందరూ ప్రార్థన కరండి. లెట్స్ ఆల్ కమ్ టు ప్రేయర్. ఈ రాత్రి ఈ మాటల చేత మీరందరూ బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాన్ని మీరు ఉదయంలో జరిగిస్తున్నాడు. నౌ ద హోలీ స్పిరిట్ ఇస్ వర్కింగ్. నోరు తెచ్చి చిన్న ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభించండి. ప్రభా నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నా రాజువయ్యా. నేను మనుషులు నమ్ముకోలేదు బాబు, నేను రాజులు నమ్ముకోలేదు నాయన. ఆశ అనే రాజు వైద్యులను నమ్ముకున్నాడంట. అయ్యా నేను వైద్యులను నమ్ముకోవట్లేదు, రాజుల్ని నమ్ముకోవట్లేదు, అధికారుల్ని నమ్ముకోవట్లేదు, ఎవరి మీద నాకు ఆశ లేదు బాబు, నీ మీద ఉంది నాయన. ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడు, నమ్ముకుంటాడు, ఆధారపడతాడు, వాడు ధన్యుడని నేను వాక్యం రాయబడింది. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నీకు విరోధంగా నిలబడుతున్న శత్రువు వాడు ఖడ్గం పాలైపోతాడు, నిన్ను తరుముతున్న శత్రువులు పారిపోతారు. నీ ముందరండి నీ దేశంలో నేను క్షామము ఉండనే ఉండదు. ఎస్, నేను నీకు వర్షం కురిపిస్తాను, ఇదిగో నేను నీ పంటలు పండిస్తాను, నేను నీ జీవితంలో అద్భుతాలు 1-2 నేను వెంటనే కార్యాలు చేస్తాను. నేను ఎందుకో తెలుసా? నీవు నా మీద ఆధారపడ్డావు కాబట్టి, యు ఆర్ వెయిటింగ్ ఆన్ మీ. నీవు నా కొరకు కనిపెడుతున్నావు కాబట్టి, నీవే నా దిక్కు బాబు, నీవే నా ఆధారం అని నువ్వు అంటున్నావు కదా. నేను వినలేదనుకున్నావా? దావీదు అంటున్నాడు, దేవుడు నా మొర్ర ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు. నేను సహనంతో కనిపెట్టుకున్నాను. ఇదిగో జికటి గల దొంగ బుబ్బులు నాశనికరమైన గుంటలోనండి. పిల్లరా నా పాదాలు పైకి లేపాడు, నా పైకి లేవనెత్తాడు. ఆయన నేను మునిగిపోతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. పిల్లరా సాతానుడు విజృంభిస్తుంటే, పిల్లల ఉగ్రత తరుముతూ ఉంటే, పిల్లరా ఆ సంహారపు దూత ఐగుప్తులు సంచరించినట్టు మన దేశంలో సంచరిస్తూ ఉంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నీ పక్షంగా ఆయన నిలబడి ఉన్నాడు. ఈస్ దేర్ ఫర్ యూ మై బ్రదర్, మై సిస్టర్.
ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఒక్క నూతన కార్యం చేస్తాడు. ఇప్పుడే అమాంతంగా మీ విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ ఫెయిత్. లెట్ యువర్ ఫెయిత్ ఇంక్రీజ్ ఇన్ జీసస్ నేమ్. మీ విశ్వాసం అభివృద్ధి పొందును గాక. థ్యాంక్ యూ లార్డ్. అల్ప విశ్వాసం ఉందా? ఇప్పుడే విశ్వాసము గొప్ప విశ్వాసంగా మారుతుంది. ఆమేన్. కొండలను పెకలింపగలిగిన విశ్వాసాన్ని ప్రభు నీ హృదయంలో క్రమరిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. రోమపత్రిక 5వ అధ్యాయం అకార్డింగ్ టు రోమన్స్ 5 చాప్టర్ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలన్నీ ప్రభు జరిగిస్తున్నాడు నీ జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మన మధ్యలో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు, ఈ లేఖనాలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి. సిగ్గునందరు నా జనులకి ఎన్నడూ సిగ్గునందరు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంతానము సిగ్గు పొందదు, దేశాన్ని స్వతంత్రించుకుంటాం. ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు కాంకర్ ద నేషన్స్. దేశాన్ని, ఆశీర్వాదాలు, ఆరోగ్యము, దీర్ఘాయుష్ని నువ్వు స్వతంత్రించుకుందువు గాక. In the name of Jesus. In the name of Jesus. Let nothing harm you. I prophesy. నేను ప్రవచిస్తున్నాను దేవుని సేవకుడు. Nothing can harm you. Because He will be your shield. He will be your shield. ఆయనే నీ కేడము. Thank you Lord. థ్యాంక్ యూ లార్డ్. దయతో కప్పినట్లు కేడము ఆయన నీకు కేడముగా ఉంటాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన రక్తము అనే కేడము, పరిశుద్ధాత్మ అనే కేడము, ఆయన వాక్యం అనే కేడము, వాగ్దానాలు అనే కేడము నీ చుట్టూ ఆవరించబడి ఉన్నది. ధైర్యం తెచ్చుకోండి రాత్రి. ధైర్యం తెచ్చుకోండి. నీ నోట దేవునికి చేయబడి క్రొత్త కీర్తన, న్యూ సాంగ్. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన్ని ఘనపరిచేవాడిగా, ఘనపరిచేటట్లుగా నిలబడతాడు. అలాంటి కార్యాలని జీవితంలో ప్రభు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సేవకులు డాడీ పాస్టర్ పరమానంద గారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. పిల్లలందరూ మరి ఈ ప్రార్థనలు మీరందరూ ఏకీపించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రార్థనలు మీరందరూ ఏకీపించాలని నేను కోరుతున్నాను. దేవుని సేవకులు మీకు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ ఏకీపించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, యేసయ్యా మీ స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాలం ప్రభా నీ కృపలు మన జ్ఞాపకం చేసుకున్నారు నాయన. మేము స్తుతించడానికి, ఆరాధించడానికి సమీకరణ స్తోత్రములు నాయన. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన వందనాలు. అవును ప్రభా, యెహోవా కొరకు కనిపెట్టేవారు, ఎదురు చూచేవారు నూతన బలం పొందుదరన్నావు తండ్రి. మీ స్తోత్రాలు ప్రభా. మీకోసం కనిపెట్టే వారికి మీరు కార్యాలు సఫలం చేసే దేవుడు కనుక మీ స్తుతులు స్తోత్రాలు మమ్మల్ని. అవునయ్యా నా ప్రభా, నా దేవ, యేసయ్యా గొప్ప దేవ, మీ మాటలు మా జీవితాలు, మా హృదయాల్లో ఎంతమంది విన్నారో అందరూ హృదయాల్లో నూరంతరంగా ఫలించునుగాక తండ్రి. మీ స్తోత్రాలు తండ్రి, వందనాలు. మీకే మహిమ చెల్లిస్తుందండి నా ప్రభు. మీ కొరకు కనిపెట్టే కృప మాకు దయచేయము తండ్రి. ప్రభా అట్టి ప్రభా అలవాటు దయచేయడం మాకు నేర్పించే మీ స్తోత్రాలు తండ్రి. ప్రభా నా దేవ, సహాయం చేసి నడిపించండి, కనికరించండి. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచారు, వందనాలు. రాత్రి కూడికను దీవించారు, మీ స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన విత్తమైన వాక్యం అందరి హృదయాల్లో నూరంతగా ఫలింపు చేసి అనేక మంది వినడానికి సహాయం నడిపించండి, కనికరించుకోవచ్చేయండి. మా ప్రార్థన ఈ రాత్రి అందరినీ కూడా ఆయన మీకు భద్రపరచండి, మహిమ పొందండి. ఇదిగో మమ్మల్ని, మా సంఘాలను, మా సహవాసమంతను, మా కుటుంబాలను ఆయన అయా నా ప్రభా, నా తండ్రి నాయన మీకు వందనాలు తండ్రి. ప్రభా మీ రేఖల చాటును భద్రపరిచినందుకు వందనాలు. మీ దూతలు కావలించేందుకు వందనాలు తండ్రి. మీరు మాకు తోడైనందుకు వందనాలు. మీ రెక్కలు మమ్మల్ని కప్పినందుకు వందనాలు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా మీ స్తుతులు. ఏ తెగులు మా కూడా సమీపించదన్నావు, ఏ అపాయం రాదన్నావు తండ్రి. ఏది మీకైనా ఏ అపాయం, మీ హాని జరగదన్నావు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. మాట ఇచ్చే నెరవేర్చే దేవుడు అయినా మీకు స్తుతులు తెలుస్తున్నాను ప్రభా. మీ మమ్మల్ని కాపాడువాడు, మీరు కూడా నిద్రపోవడానికి వాగ్దానం చేసిన ప్రభు అని దేవా, యేసయ్యా మీ స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాను. మీకే మహిమ తెలుస్తుందండి. అయినా మా పక్క 1000 మంది పడినా, ఇప్పుడు పక్క 10,000 మంది పడిన అపాయం అది రాదన్నావు తండ్రి. మీ మాట సత్యము, అది ప్రభు, అది స్థిరమైనది కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్న మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మీ పాదాలు కొంత ఇప్పటికే ఎంతమంది ప్రభు ఆయన కోవిడ్ బారిన పడి ఆయన హాస్పిటల్లో ఉన్నారో, పీడించబడుతున్నారో, అటు వారందరినీ కూడా ప్రభు అయినా ప్రభా
మీ కృప బట్టి, మీ కృపను బట్టి వారు సంపూర్ణ స్వస్థ వారికి దయచేయండి. ఆయన మీకు స్తోత్రాలు. అందరికీ విడుదల దయచేయండి. ఎవరికి వెళ్ళిన ప్రాణాపాయ రాకుండా కాపాడి నడిపించండి ప్రభు. యేసయ్యా మీ స్తోత్రములు వందనాలు చేస్తున్నాము. సహాయం చేయండి. మా మానవమైన మీ స్థుతులు సహాయం చేస్తారు. వందనాలు తండ్రి. మా సంఘంలోను, మా సంఘాలలోను, మా సహవాసం అంతట్లో ప్రభు అనాథ మా నగరాల్లో, అయ్యా మా యొక్క రాష్ట్రంలో, మా గ్రామాల్లో, అయ్యా మా దేశంలో ప్రభా ఎంతమంది పీడించబడుతున్నారు అందరికీ కూడా ప్రభా విడుదల చేస్తున్నాడు. విడుదల కలుగుని ప్రకటిస్తున్నాం, చేస్తున్నాం. ఒక్కరూ ప్రాణాపాయానికి గురి కాకుండా కాపాడి నడిపించడం అందరినీ కనికరించు తండ్రి. రక్త ప్రోక్షించము అందరి మీద. అందరికీ సంపూర్ణ స్వస్థత దయచేసి భయపడి మా మానవ మీ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం. కనికరం చూపించేందుకు వందనాలు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి పొందుకొని వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవునికి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మరియు దేవుని కృప, కనికరం, సమాధానాలు, దేవుని కంచె కాపుదల మనందరికీ తోడేయండి. మనందరినీ భద్రపరిచి రెక్కలను భద్రపరిచి మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. పిల్లరా, మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. రేపు రాత్రి 8 o'clock మరి 1 hour ఫాస్టింగ్ ప్రేయర్. మరి మన సంఘాల్లో కొన్ని సంఘాల్లో శుక్రవారం, కొన్ని సంఘాల్లో శనివారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. పిల్లరా, రేపు జరుగుతున్న శుక్రవారం జరుగుతున్న ఫాస్టింగ్ ప్రేయర్లో మరి డాడీ పాస్టర్ పరమానందంగా రేపు లైవ్లోకి వస్తారు, వాక్యాన్ని ప్రకటిస్తారు. మీరు దయచేసి రేపు 8 o'clock రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట మరి మీరు సిద్ధంగా ఉండండి. దేవుని సేవకులు వర్తమానం ఇచ్చి మీకు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో మరి మోజెస్ ఆనంద్ మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. రోజు చిన్న వాక్యం చెప్పబోతున్నాను. దేవుడి హృదయం గురించి నేను చెప్పబోతున్నాను. ఈరోజు దేవుడి హృదయంలాగే మన హృదయం కూడా దేవుడి హృదయం ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి హృదయం ఎలా ఉంటుందంటే, మనం ఒక్కసారి దేవుడిలో లోపలికి వెళ్తే మనం చూస్తే దేవుడి హృదయం బంగారం ఉంటుంది, బంగారంలో ఉంటుంది, గారం లాంటిది. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా బొమ్మను చేసుకుంటే ఒక క్లేతో బొమ్మ తయారు చేసుకుని పారేస్తారా అండి? పారేరు. జాగ్రత్తగా దాచుకుని పక్కన పెట్టుకుంటారు. తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టుకుని చాలా బాగా చేసాడని పక్కన పెట్టుకుంటారు. కానీ వేసి మనం పారేరు. సేమ్ చిన్నపిల్లలాగా మనం దేవుడు మట్టితో తయారు చేసాడు. మట్టితో తయారు చేసి మనం బయట ఆయన మనం వదిలేస్తారా? ఇంకా పారేస్తారా? ఎప్పుడు విడిచిపెట్టాడు. చూస్తూనే ఉంటాడు. ఇంకా ముదిమి వచ్చే వరకు మనం చూస్తాడు. ముస్తుడు అయిపోయే వరకు చూస్తాడు. అదే దేవుడు. ఇప్పుడు మనం ప్రేమించే ఉదయం. ఇప్పుడు మనం చాలా ముసలోళ్ళు అయిపోయాక, మన నాన్నగారు ఇంకా ముసలోళ్ళు అయిపోయాక డాడీ నన్ను ఎత్తుకోమంటే ఏమంటారు? రేపు చిన్నపిల్లలు నువ్వు ఎత్తుకోవాలరా, నన్ను ఎత్తుకోమంటావేంటి అని చెప్పి అడిగాడు. దేవుడు ఏం చెప్పాడు? ముసలు వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను చెప్పి. ఓల్డ్ అయిపోయినా నిన్ను దేవుడు మోస్తాడు. మరి గాడిద దేవుని మోయలేదా అండి? దేవుడు ఎన్ని కేజీస్ ఉంటారో, పెద్ద 6 pack ఉన్నాడు కదా, పెద్దోడు కూడా దేవుడు మోయలేడు. అంత పెద్ద మోయలేకపోయినా ఈ గాడిద విశ్వాసంతో మోసిందండి. నాకెంత బరువుగా ఉన్నా నేను దేవుడిని మోస్తాను. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు. అందుకని ఈ రాత్రి మనం దేవుడి హృదయం మనకు ఉండాలి. ఏసే హృదయం మనం కలిగి ఉండాలి. దేవుడి హృదయం కోపం ఉండదు. స్వీట్నెస్ ఎప్పుడూ స్వీట్ హార్ట్. మనైతే కారం వేరే కారం కోపంతో ఉంటుంది మన హృదయం ఎప్పుడు. కానీ దేవుడి హృదయం అలా ఉండదండి. స్వీట్ కొంచెం ఆయన హృదయంలో, మన హృదయం అయితే మొత్తం ఎర్రగా ఉంటుంది. దేవుడి హృదయం అయితే
తెల్లగా ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు కొంచెం ఎర్రగా అవ్వచ్చు, కానీ అది మొత్తం పోతుంది, 1 minute పోతుంది. దేవుడు కోపం కూడా 1 minute ఉంటుందండి, నిమిషం మాత్రమే ఉంటుందని వాక్యం రాయబడి ఉంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కోపం ఆయుష్కాలం. మనకి కోపం అయితే ఒక్క నిమిషం మర్చిపోకుండా అలా గుర్తించుకుంటూనే ఉంటాం, మనం జీవితం అంతా గుర్తించుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు అయితే ఇంకా వదిలే ఇంకా 1 minute మర్చిపోతారండి. పసిపిల్లలాంటి మనిషి ఉంది. ఒకరోజు దేవుడు హృదయం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు హృదయం మనకి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ మనం తీసుకోవట్లేదు. మనం ఎన్నో అడుగుతున్నాం. ఇప్పటికీ నేను ఎన్నో కోరికలు అడిగాను, నా కోరికలన్నీ దేవుడు తీర్చాడు. నాకు ఎన్నో కోరికలు అవన్నీ దేవుడు తీర్చాడు. నేను చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాను. ఏంటి, నేను రిమోట్ కంట్రోల్ కార్ అడిగితే దేవుడు అన్నీ ఇచ్చాడండి. ఒకరోజు మా డాడీ మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు నేను ఊహించుకున్నాను, ఇంకా దాంతో ఆడుకోవాలనిపిస్తే తీసుకొచ్చారు. దేవుడు కృప చూసారా. ఆయన డాడీకి మమ్మీ చెప్పారు, రిమోట్ కంట్రోల్ మీ కొడుకు కావాలని చెప్తే తీసుకొచ్చి. దేవుడు చూసారండి, మనకేం కావాలో దేవుడికి మనం అనుకుంటుంటేనే దేవుడు చేసేస్తున్నాడు. నేను దేవుడిని అడగలేదు, నేను మనసులో ఉంచుకుంటే దేవుడే మన మనసులోకి చూసాడు. మీకు కూడా అలాగే చేస్తాడు. మీ కోరికలన్నిటినీ తీరుస్తాడు. మీరు దేవుడు ఎవరికి చెప్పుకునే అలాంటి కోరికలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, దేవుడు చెప్పలేరా? ఎవరికి చెప్పలేకపోతున్నారా? ఇప్పుడే ఇస్తున్నాము, దేవుడు చెప్పండి. మీరు అక్క మ్యాన్ మనం ఎవరికి చెప్పలేకపోతే, మన మనసులో అనుకుంటే నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను ఈ బాధలు అంటే, దేవుడు నీ మాట విని దేవుడికి నువ్వు చెప్పుకో. నీ హృదయం అంతా దేవుడికి తెలుసు. నీ బాధలు ఏమైనా ఉంటే దేవుడు చెప్పుకో. అడగకముందు అక్కలు తీరుస్తాడండి. సునామంలో ప్రార్థన దీవెన అత్యంతని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఇసయ్యా ఈ రాత్రి పూట్ల మమ్మల్ని దీవించవలసించాడు. ఇసయ్యా మేము ఏవైతే తప్పులు చేసామో తీసివేయండి సున్నామంలో, అవన్నీ చేయకుండా చేయండి సున్నామంలో. ఇప్పుడు నేను చూస్తుండగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో బిడ్డలందరినీ స్వస్థపరచండి సున్నామంలో. నేను ప్రార్థన చేస్తుండగా వెంటనే power in the name of Jesus. ఎవరింట్లో ఈ స్పిరిట్స్ ఉన్నాయి గతస్తున్నామంలో, power in the name of Jesus. కొంతమంది చిన్న పిల్లలను ఎక్స్ట్రా చేస్తున్నారు. ఏసయ్యా అందరినీ చూపించండి. ఏసయ్యా పవర్ ఏంటో చూపించండి. ఏసయ్యా ఎంత పెద్దలైనా, ఎంత చిన్నలైనా, ఎంత ముసలోలైనా చెయ్యాలని నిరూపించండి సున్నామంలో. టచ్ చేయండి సున్నామంలో. బ్రెయిన్లోకి వెళ్ళండి సున్నామంలో. అందరు బ్రెయిన్లోకి వెళ్ళి దేవుడే నిజమైన దేవుడని మీరు నిరూపించండి సున్నామంలో. అందరికీ నిరూపించండి సార్ మీరే నిజమైన దేవుడని. ఇంకా ఇజ్రాయెల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి సార్. ఆ గొడవలు తీర్చండి సార్. అందరు ఫ్రెండ్స్ అయిపోయినా చేయండి సార్. సమాధానం ఇవ్వండి సార్. ఏదైతే దేశాలు గొడవ పడుతున్నాయో ఆ దేశాలన్నీ ఫ్రెండ్స్ అయిపోయారు సార్. ఇండియాలో కరోనా తీసేయండి. ఇంకా భూమిలో ఉన్న భూమే ఫ్రీ భూమిగా చేసేయండి సార్. కరోనా ఫ్రీ భూమిగా చేసేయండి సార్. అసలు భూమిలో అసలు కరోనా ఉండకూడదు సున్నామంలో. మా ఇండియాలోనే కాదు, ఇజ్రాయెల్లో అన్ని దేశాల్లో కంచి ఉంచి ఇలా ఎటువంటి కరోనా ఎవ్వరికీ రాకుండా తెచ్చండి. ఎంతోమంది మీరు తీసుకెళ్ళిపోయారు, ఎంతోమంది ధనవంతులు వేసయ్యా. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మీ కృప దయ వేసయ్యా. అలా అందరికీ జరిగినట్టు ఎవరికీ జరగకూడదు సున్నామంలో. ప్రార్థన దీవెన అత్యంతని అందరికీ ప్రైజ్లాడు, వందనాలు. చాలా ప్రైజ్లాడు. పిల్లరా మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు. రేపు రాత్రి 8 o'clock దేవుని దాసులు పాస్టర్ అపోస్తల్ పాస్టర్ పరమానందం గారు దేవుని వాక్యం అందిస్తారు. మీరందరూ 8 o'clock లైవ్ సిద్ధంగా ఉండాలని కోరుతూ లైవ్ నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.